మై ఛానల్. సో ఈరోజు నేను వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూపిస్తాను అనమాట. అంటే నా బ్యాగ్లో ఏమేమి ఉంటాయి. బేసిక్గా నా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కాదండి, ఇట్స్ అ లగేజ్ అనమాట. సో ఇందులో అన్నీ ఉంటాయి. సో నా బేసిక్గా యాక్ట్రెసెస్ బ్యాగ్లో చాలా వరకు చాలా స్టఫ్ ఉంటుందన్నమాట. సో అలాగే నా బ్యాగ్లో కూడా ఇన్ని ఉంటాయన్నమాట. ఏంటో చూపిస్తాను. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ పెట్టాను ఇందులో, ఎందుకంటే లాక్డౌన్ అండ్ మొన్నటి వరకు లాక్డౌన్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయలేకపోయాము. మొన్నే అన్లాక్ అయింది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా వాడే బ్యాగ్ అయితే ఇదే అనమాట. మొన్నే నేను ఈ బ్యాగ్ తెప్పించాను, నాకు బాగా నచ్చింది, నా ఫ్రెండ్తో తెప్పించాను అనమాట. సో యా, మైకల్ కోస్ అండ్ ఇది నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్స్. సో ఇందులో నాకు బేసిక్గా ఇంత పెద్ద బ్యాగ్స్ అంటేనే ఇష్టము. అంటే ఇట్ డిపెండ్స్, నేను వెళ్ళే ప్లేస్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు నా బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏం చూపించాలి? ఓకే, ఐఎమ్ ఆబ్సెస్డ్ విత్ మేకప్ అని తెలుసు కదా. సరే, నేను నా చూపిస్తాను. అన్నీ నేను బ్యాగ్స్లో ఏంటంటే అన్ని పౌచెస్ లాగానే పెట్టుకుంటాను ఆర్గనైజ్డ్గా. సో ఇది నా మేకప్ పౌచ్. చెప్పాను కదా, నా మేకప్ రూమ్లో డిఫరెంట్ పౌచెస్ ఉంటాయి, డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ నా హ్యాండ్ బ్యాగ్లో డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంట్లో డిఫరెంట్, అక్కడ కొన్ని పెడతాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు రెడీ అవ్వడానికి కొన్ని ప్రోడక్ట్స్ అక్కడ పెడతాను. సో ఇందులో నాకు ఈజీగా అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి రెడ్ లిప్స్టిక్ ఏ డ్రెస్ మీదన్నా సెట్ అయిపోతుంది. సో మస్కారా, ఇది ఇంకొక లిప్స్టిక్ చూపిస్తాను, కాంపాక్ట్ పౌడర్ అండ్ మాయిశ్చరైజర్, ఇది ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. అండ్ బిందీ అండ్ సన్ స్క్రీన్ లోషన్, ఇది లేకుండా ఎలా, ఖచ్చితంగా ఇది నా బ్యాగ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇట్ డిపెండ్స్ డ్రెస్సెస్ని బట్టి. మీకు చెప్పాను కదా, నా మేకప్ రూమ్లో ఇలాంటిదే వేరే షేడ్స్లో ఉంటాయన్నమాట. ఇది డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఇది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, ఈజీ టు క్యారీ అనమాట. అండ్ నెయిల్ పాలిష్, ఇది ఇంకొక లిప్స్టిక్ స్టిల్ ఆర్డర్, ఇది కూడా బాగుంటుంది, ఇదొకటి. అండ్ ఫౌండేషన్ ప్లేస్లో నేను కన్సీలర్ పెట్టుకున్నాను అనమాట. సో యా, ఈజీగా అప్లై చేసుకోవడానికి. మనకి ఏదన్నా ఎమర్జెన్సీ మేకప్ చేసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ నేను కన్సీలర్ ఉంటే సరిపోతుంది నాకు. కన్సీలర్ అండ్ కాంపాక్ట్ పౌడర్. సో ఈ మినీ పౌచ్లో నా మేకప్ స్టఫ్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ట్రావెల్ మేకప్ కిట్. బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా అన్నీ ఇందులోనే ఉండేటట్టు నేను ఇది అప్లై చేస్తాను. ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు ఇందులో. సో హైలైటర్స్ అవన్నీ కూడా మనము పెద్దగా యూజ్ చేయను. సో యా, ఇది ఒక నా మినీ పౌచ్. అండ్ యా, ఇది ఇంకొక పౌచ్. ఈ పౌచ్లో వచ్చేసి నా చార్జర్ ఉంటుంది అండ్ ఎయిర్ పాడ్స్. ఇది నేను ఇలా పెట్టుకుంటాను నీట్గా, ఎందుకంటే ఆ వైర్స్ అన్నీ తగిలి మొత్తం ఏమంటారు దాన్ని, ట్యాంగిల్స్ వచ్చేస్తాయని నేను పెట్టుకోను అనమాట. పౌచ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ మినీ పర్ఫ్యూమ్, ఇది నేను దుబాయ్లో కొన్నాను. పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది అని తీసుకున్నాను. ఇదొకటి, ఇది ఒక అరేబియన్ ఫ్లేవర్ అనమాట, బాగుంటుంది ఇది. సో ఇదొకటి, అంటే చిన్నగా క్యూట్గా ఉంది అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ సన్ స్క్రీన్ లోషన్. అండ్ యా, చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి నా మినీ బ్యాగ్ పౌచ్. ఇందులో అన్నీ నా పెన్ డ్రైవ్స్ ఉంటాయన్నమాట. నా వర్క్కి సంబంధించింది, నా ఫోటోషూట్స్ కానీ ఏదన్నా నేను షూట్ చేసిన ప్రాజెక్ట్స్, లేకపోతే మోస్ట్లీ అన్ని ఫొటోసే ఉంటాయి ఇందులో. సో ఎవరైనా ఎమర్జెన్సీకి కావాలి అనుకుంటే వెంటనే తీసుకొని పంపించడానికి నేను ఎప్పుడూ ఒకటి పెట్టుకుంటాను, నా దగ్గరే పెట్టుకుంటాను అనమాట. సో నా బ్యాగ్లో ఖచ్చితంగా క్యారీ చేస్తాను.
సో ఇదొకటి ఉంది. అండ్ యా మినీ మెనిక్యూర్ నెయిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది చిన్న పౌచ్ క్యారీ చేస్తాను నా హ్యాండ్ బ్యాగ్లో, ఎప్పుడు ఉంటుంది. సో ఇదొకటి క్యారీ చేస్తాను. అండ్ ఎస్, దిస్ ఈస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇదొకటి మెజర్ టేప్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫోటోషూట్స్ చేసినప్పుడు సడన్గా మనం బయట ఉంటాము, సడన్గా డిజైనర్ ఫోటోషూట్ అన్నారనుకోండి, మెజర్మెంట్స్ పంపించాలి, అవుట్ఫిట్స్ కాస్ట్యూమ్స్కి కావాలి అనుకుంటే అప్పుడప్పుడు వెంటనే మనకి మెజర్మెంట్ పంపించుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ నా బ్యాగ్లో క్యారీ చేస్తాను ఇది. సో ఇదొకటి. అండ్ షేడ్స్, ఇది కూడా నాకు బాగా ఇష్టం. ఇదొకటి. ఈ షేడ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్. ఇది కూడా బాగా ఇష్టం. అండ్ యా ఇట్లా యా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మాస్క్. కోవిడ్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి స్పేర్లో ఒకటి ఉంచుతాను అనమాట. ఒకటి నేను క్యారీ చేస్తాను, ఒకటి మర్చిపోతే ఎక్కడైనా బై మిస్టేక్ మర్చిపోతే స్పేర్లో ఉండడానికి ఒకటి బ్యాగ్లో పెడతాను. సో ఇది మాస్క్. అండ్ వన్ మోర్ పౌచ్. ఈ పౌచ్లో ఏముంది? ఈ పౌచ్లో సోప్ అన్నమాట. ఇది ఎక్కడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇట్లా మినీ సోప్స్ అంటే చాలా క్యూట్గా ఉంటాయి, ఇష్టం అనమాట. అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది బ్రాండ్. మంచి లగ్జరీ సోప్స్ ఏమైనా ఉంటే కనుక నేను అలా దొంగతనం చేసేస్తా హోటల్ రూమ్లో నుంచి. సో యా ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్ సోప్ అనమాట. ఈ ఫ్రేగ్రెన్స్ నాకు చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా అవసరం పడుతుంది అని చెప్పేసి నేను బ్యాగ్లో పెట్టుకున్నాను, ఎప్పుడో పెట్టుకున్నాను, మర్చిపోయాను నేను, కానీ అవసరం పడలేదు. యా ఇదొకటి ఉంది ఈ పౌచ్లో. అండ్ యా వన్ మోర్ నెయిల్ పాలిష్. అండ్ స్టడ్స్ ఇవన్నీ పోగొట్టేసుకున్నాను. లాస్ట్కి ఒకటి మిగిలింది, ఇది ఇందులో ఉందన్నమాట. సో నేను ఎక్కువ యాక్సెసరీస్ ఎక్కువ ఏం యూస్ చేయను, లైక్ వెరీ సింపుల్ స్టడ్స్ పెట్టుకుంటాను అనమాట. సో ఇది కూడా బ్యాగ్లో ఎప్పుడైనా సడన్గా మనకు అవసరం పడుతుంది అని చెప్పి పెట్టాను అనమాట ఇది. అండ్ యా ఇది వచ్చేసి ఐబ్రో ఎక్స్ట్రాస్ తీయడానికి, అప్పర్ లిప్ తీసుకోవడానికి, ఫేషియల్ హెయిర్ తీసుకోవడానికి, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కావాలి వెంటనే తీసుకోవాలి, షూట్స్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, బయటనే ఉన్నాము, సో అప్పుడు అవసరం పడుతుంది అని చెప్పేసి అలా ఎప్పుడో పెట్టాను. ఇది బ్యాగ్లో ఉండిపోయింది. యా ఇదొకటి. ఉన్నాయి చూడండి. యా వెట్ టిష్యూస్ ఖచ్చితంగా అవసరం పడుతుంది కాబట్టి ఒకటి నేను ఖచ్చితంగా బ్యాగ్లో క్యారీ చేస్తాను, వెట్ టిష్యూస్. అండ్ యా ఇవి చిన్న చిన్న పెన్స్ అండ్ పిన్స్ ఒకటి, శారీ పిన్స్ ఒకటి, చిన్న చిన్న పిన్స్ ఇవన్నీ ఉంచుతానమాట. ఎప్పుడైనా సడన్గా బయట అవసరం పడుతుంది అని అది క్యారీ. ఇంకా లాస్ట్ ఇంకేమున్నాయి? యా మై మినీ క్యూట్ క్లచ్ కాదు పౌచ్ ఇది. ఇందులో అన్ని నా కార్డ్స్ ఉన్నాయన్నమాట, నా ఏటీఎం కార్డ్స్, యాక్సిస్, లైక్ ఆధార్ కార్డ్ అన్నీ. యా ఇవన్నీ నా కార్డ్స్. ఇవన్నీ చిన్న మినీ పౌచ్లో పెట్టుకుంటాను. ఇంతకుముందు క్లచ్ వాడేదాన్ని, కానీ ఆ క్లచ్ బాగా బరువుగా ఉంది అని చెప్పి ఈ మినీ దీంట్లో పెట్టుకుంటాను అనమాట, ఈ చిన్న పౌచ్లో పెట్టుకుంటాను. అండ్ లిప్స్టిక్స్, లిప్ బామ్స్ వస్తూనే ఉంటాయి. ఇదొకటి లిప్ బామ్, ఇదొకటి, ఇది కూడా లిప్ బామే, ఇది కూడా నా ఫేవరెట్, ఇది బాగుంటుంది. అండ్ ఇది కూడా లిప్స్టిక్.
ఇవన్నీ ఎందుకంటే లైక్ లైట్ వెయిట్స్ ఉంటాయని చెప్పి లైట్ వెయిట్ లిప్స్టిక్స్ అనమాట. స్పెషల్లీ లారియల్లో ఈ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి. సో అందుకే ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకేమున్నాయి, యా ఫేషియల్ మాస్క్. ఇది స్పెషల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా బయట ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కనుక ఇది వాడతాను అనమాట. సో ఇది బ్యాగ్లోనే పెడతాను. బ్యాగ్లో ఒకటి, నా మేకప్ రూమ్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో యా ఇంకేమున్నాయి, అండ్ దట్స్ ఇట్. చార్జర్, దీస్ ఆర్ మై స్టఫ్. వాట్స్ ఇన్ మై బ్యాగ్ అంటే దిస్ ఇస్ ఇన్ మై బ్యాగ్. యా అండ్ మొబైల్ ఫోన్, 2 phones క్యారీ చేస్తాను నేను. సో యా ఇవే అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు చాలా తగ్గించేసాను నేను. ఈ లాక్డౌన్ రావడం వల్ల నేను చాలా వరకు ట్రావెల్ చేయట్లేదు అండ్ బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఎక్కువ ఏమీ పెట్టలేదు. కాకపోతే ఇంకా బరువుగా ఉండేది. ఇది నా కొత్త బ్యాగ్ కాబట్టి ఇందులో కొన్ని మాత్రమే పెట్టాను. మొన్నటి నుంచే యూజ్ చేస్తున్నాను అన్లాక్ అయినప్పటి నుంచి. లేకపోతే నా వేరే బ్యాగ్లో స్టఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా అవన్నీ తీసేసి ఇంకా కొంచెం మినిమైజ్ చేసి పెట్టుకోవాలని ఓన్లీ ఇది మాత్రమే పెట్టుకున్నాను. లేకపోతే సూది దారంతో సహా అన్నీ ఉంటాయన్నమాట బ్యాగ్లో. సో యా దిస్ ఇస్ ఇన్ మై బ్యాగ్ గైస్. సో ఇవే నా బ్యాగ్లో ఎక్కువగా నేను రెగ్యులర్గా వాడేవన్నమాట. హోప్ యూ గైస్ like this video. Guys, please do subscribe my channel, share cheyandi, like cheyandi, subscribe cheyandi, and I need all your support. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్. వేడి వేడి మ్యాగీ, ఫ్రైడ్ మ్యాగీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసుకుందాం. యాక్చువల్లీ పైన గార్నిషింగ్కి మనము కొత్తిమీర వేసుకోవచ్చు. నేను చేసేటప్పుడు గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను. అంటే అది దట్స్ ఆప్షనల్. వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా దట్స్ ఓకే. బట్ చాలా యమ్మీగా ఉంది చూస్తేనే. సో లెట్ మీ టేస్ట్.